ఒక ఆటగాడిలో ఎంత టాలెంట్ ఉన్నా దానిని వెలికి తీస్తేనే స్టార్ గా ఎదుగుతాడు. ఈ విషయంలో కోచ్ లేదా మెంటార్ కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్లేయర్ గా చెలరేగడం వెనుక సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే అభిషేక్ యువి మెంటార్ గా వ్యవహరించాడు. కెరియర్ ఆరంభంలో అతని లోపాలు గమనించి వాటిని అధిగమించేలా చేసి ఇప్పుడు తిరుగులేని విధ్వంసకర ఓపెనర్ గా తీర్చిదిద్దాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యువి చెక్కిన విధ్వంసమే అభిషేక్ శర్మ. వరల్డ్ క్రికెట్ లో యువి పేరు చెప్పగానే అందరికీ 2007 ప్రపంచ కప్ లో 6 బంతుల్లో 6 సిక్సర్ల ఫీటే గుర్తొస్తుంది. ఎందుకంటే యువరాజ్ సిక్సర్ల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. ఇప్పుడు యువి మార్గనిర్దేశకత్వంలో రాటుదేలిన అభిషేక్ శర్మ కూడా సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. నిజానికి అభిషేక్ శర్మ కెరియర్ మొదట్లో తన బ్యాటింగ్ బలహీనతలతో వికెట్ పారేసుకునేవాడు. అయితే యువి శిక్షణలో బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా మెరుగుపరుచుకొని ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు కన్నీళ్లు చెప్పిస్తున్నాడు. ముఖ్యంగా లాక్డౌన్ టైంలో యువి ఇచ్చిన శిక్షణ అభిషేక్ కెరియర్నే మలుపు తిప్పింది. ఆ టైంలోనే యువి ఈ యువ ఓపెనర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ త్వరలోనే టీమిండియాలో మ్యాచ్ విన్నర్ గా మారతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. చివరకు అదే నిజమైంది. ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా T20 ఫార్మాట్ లో అభిషేక్ షేక్ ఆడిస్తున్నాడు. ఇటీవల భారత్ ఆసియా కప్ గెలుచుకున్నప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. యువి తనకిచ్చిన ట్రైనింగ్ గురించి కూడా పలు ఇంటర్వ్యూల్లో అభిషేక్ పంచుకున్నాడు. తనను IPL కోసమో లేదా భారత జట్టులో ప్లేస్ కోసమో తనను సిద్ధం చేయడం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇండియాకు మ్యాచ్లు గెలిపించే విన్నర్ గా తనను తయారు చేస్తున్నట్లు యువి చెప్పారని వెల్లడించారు. తన పవర్ హిట్టింగ్ ను మెరుగుపరచుకోవడానికి యువి ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నాడు. ఇదిలా ఉంటే T20 ప్రపంచ కప్ కు ముందు అభిషేక్ శర్మ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి T20లో దుమ్ము రేపాడు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో T20లో అత్యంత వేగంగా 5000 రన్స్ పూర్తి చేసుకున్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ T20లో 25 బంతుల్లోపే అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్లను దాటేశాడు. ఈ ముగ్గురు బ్యాటర్లు 25 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు చేస్తే అభిషేక్ 8 సార్లు సాధించాడు.